నేను ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. నా హృదయం ఏంటంటే, దేవా మా పాలకొల్లో ఒక వర్షిప్ టీంని కానీ, ఒక టీంని కానీ, యవనస్తుల్లో ఒక దర్శనం కలిగిన బలమైన యవనస్తులను లేపు ప్రభువా, నేను ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. 2018 సంవత్సరం ఆగస్టులో యాజ్మన్ వర్షిప్ టీం స్టార్ట్ చేసినప్పుడు నా హృదయం నిజంగా ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఎందుకంటే గొప్ప గొప్ప రివైవల్స్, గొప్ప గొప్ప దర్శనాలు, విజన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే చిన్న చిన్న ప్రాంతాల నుంచి స్టార్ట్ అవుతాయి. నమ్మిన వారని 2 చేతులు పైకి దేవునాన్ని మహింపడదాం. నాకు కరెక్ట్గా 15 నిమిషాలు ఇచ్చారు. నేను అంతకన్నా ముందు ముగిస్తాకు ప్రయత్నిస్తాను. నా పేరు రిచర్డ్స్ అండి. నాది పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా. మా తాతయ్య గారు పోల్పల్లి గాబ్రియల్ గారు, అదేవిధంగా మా నాన్నగారు సేవ చేస్తున్నారు ఇక్కడ పాలకొల్లు క్రీస్తు ప్రార్థనా స్థలంలో. అనేక మందికి మా తాతయ్య గారు, నాన్నగారు తెలిసి నేను చాలామందికి తెలియకపోవచ్చు. కాకపోతే అనేక మంది సేవకులు నా ముందున్నారు. వాళ్ళందరికీ వందనాలు. మరి ఒకసారి ఎంతోమంది గొప్ప గొప్ప మహామహులు ఉన్నారు. సో గొప్ప సేవ జరుగుతుంది ఇక్కడ. ఇంకా గొప్ప సేవ జరగాలని ఆశిస్తున్నాను. సో నేను 2009 నుంచి మొదలు పెడతాను. అసలు నా సాక్ష్యం ఏంటి అది ఇది అని. 2009లో నాకు ఇంటర్ ర్యాంక్ 1,00,000 వచ్చిందండి. మా నాన్నగారు 1,00,000 కట్టారు, నాకు 1,00,000 వచ్చిందండి. సో ఎంసెట్లో. సో 2009లో అక్కడ బీవీ రాజ్ దాటాక ఒక కాలేజ్ ఉంటుంది. నేను నా బ్యాడ్ ఏంటో తెలియదు కానీ 8th, 9th, 10th, 11th స్టాండర్డ్, 12th స్టాండర్డ్, బీటెక్ లాస్ట్ వరకు చదివిన కాలేజీలన్నీ ఇప్పుడు దాకా ఎక్కడ లేవండి, మూసారు అన్నీ. నేను చదివిన గౌతమ్ మోడల్ స్కూల్ మూసారు, నారాయణ గౌతమ్ గోడవెల్లి మూసారు, నేను చదివిన బీటెక్ కాలేజ్ మూసారండి. మరి నాకు తెలియదు ఎందుకో. సో 2009 నా పరిస్థితి ఎలా ఉండేదంటే కాలేజ్కి వెళ్ళేవాడిని, అంత బాగానే ఉండేది. 2010 సంవత్సరంలో ఒకసారి నేను బైక్ చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తాను. మీలో చాలామందికి తెలియదు, ఎందుకంటే నేను ఇంచుమించు బైక్ డ్రైవింగ్ స్టార్ట్ చేసి 12 సంవత్సరాలు అయిపోయింది. ఒకసారి మా మమ్మీతోనే ఎవరో ఇక్కడ లాక్పేట దగ్గర మా అమ్మగారు బస్సు ఎక్కుతుంటే, మీ అబ్బాయి నెంబర్ 2 అంట కదండి అన్నారంటే ఎవరో. మా మమ్మీ అనుకున్నారంట నెంబర్ 2 అంటే చదువులోనో దేంట్లోనో అనుకున్నారంట. పాలకొల్లో బైక్ స్పీడ్ డ్రైవింగ్లో మన నెంబర్ 2 అండి ఆ రోజుల్లో. సో 2010లో ఒకసారి నేను భీమవరం మా ఫ్రెండ్ బండి కొనుక్కున్నాడని ఇద్దరం పార్టీకి వెళ్ళామండి. అప్పుడు 80 కిలోమీటర్ల వేగంతో మేము ఇద్దరం ప్రయాణిస్తున్నప్పుడు ఒక లారీ ఈ కింద నుంచి సైడ్ నుంచి వచ్చి మా ఇద్దరిని హఠాత్తుగా గుద్దింది. మేము ఊహించలేదు ఆ పరిస్థితుల్లో. ఎందుకంటే ఆ బీవీ రాజ్ భీమవరం కోడవెల్ రోడ్లో భయంకరమైన స్పీడ్ మీద వెళ్తున్నప్పుడు. సో ఆ రోజు మేము పడిపోయినప్పుడు నేను లారీని చాలా దగ్గర నుంచి చూశాను. నిజంగా నాకు ఇప్పటికీ తెలియదు ఆ యాక్సిడెంట్ని నేను ఎలా తప్పించుకున్నాను. కానీ నాకు తర్వాత తెలిసింది ఏంటంటే, నన్ను యాక్సిడెంట్ నుంచి రక్షించింది ఒకడే. ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. నమ్మిన వారు 2 చేతుల పైకి దేవునాన్ని మహింపడదాం. హల్లెలూయా. నాకు ఇప్పటికీ ఈ కాల్ మీద మచ్చ ఉంటుంది. సో ఆ రోజు దేవుడు నన్ను రక్షించాడు. నేను వెంటనే దేవుడు నన్ను రక్షించాడని నేను వెళ్ళి నా పాపాలన్నీ ఒప్పుకొని బాప్తిసం తీసుకుని, ప్రభువా నేను నీకు సేవ చేయాలని ఆ రోజు నేను నిశ్చయించుకున్నాను. సో 2010 సాధారణంగా అందరు యవనస్తులు యూత్ లాగానే ఎలా ఉంటుందంటే, దేవుని కొరకు కొత్తలో చాలా బాగుంటుంది. చాలా యవ్వనంగా ఉన్నప్పుడు చాలా ఆశతో ఉంటాం సేవ చేయాలని. కొన్ని సంవత్సరాలు అయ్యాక వేడి తగ్గిపోద్ది. 2010 అయిపోయింది, 11, 12, 13 ఏం లేదండి జీవితంలో. బీటెక్ అయిపోతుంది. నా బీటెక్ జీవితం ఎలా ఉండేదంటే, ఇంజనీరింగ్ ఎంతమంది చదివారండి ఇక్కడ ఉన్నారు, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంజనీరింగ్ ఎలా ఉండేదంటే చాలా దారుణమైన పరిస్థితులండి మాది. ఎందుకంటే మేము మా క్వశ్చన్ పేపర్ కావాలంటే తెప్పించుకోగలం, మా మార్కులు మార్చేసుకోగలం. ఇవన్నీ చాలా భయంకరమైన పరిస్థితులు చేసేవాళ్ళం మేము కాలేజ్లో. ఏంటంటే సిస్టమ్ని అంతా మా గుప్పిట్లో పెట్టుకొని మొత్తం మేము ఏమనుకుంటే అది జరిగేది. సో అది కాదు దేవుడు మన నుంచి కోరుకుని. దేవుడు మన నుంచి ఏం కోరుకుంటాడంటే ఇంటిగ్రిటీ కోరుకుంటాడు. సో మన జీవితాలు ఎలా ఉండాలంటే సరిగైన మార్గాలు మనం నడిపించేటట్లు ఉండాలి. సో 2013లో నా బీటెక్ అయిపోయింది. 65%తో నేను బయటకు వచ్చాను. సో వచ్చేసాక నాకు ఒక రోజు నా జీవితంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. 4 గోడల మధ్యలో నేను నుంచున్నప్పుడు నా జీవితం ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే మా నాన్నగారు పాస్టర్ గారు, ఆయన ఏమో నన్ను సేవకు రమ్మంటున్నారు. మనం సేవ చేద్దామని అసలు ఇంట్రెస్టే లేదు నాకు. నేను సేవకుని అవుతానని నేను కళ్ళలో కూడా అనుకోలేదండి. మా నాన్నగారు, మా అమ్మగారు, మా చెల్లి అనుకుని ఉంటారు కానీ నేను మనసులో కూడా అనుకోవాలి. 2013 సంవత్సరం నా లైఫ్ అలా ఉండిపోయినప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోయాను. నేను ఏదో చేసుకుందాం సాఫ్ట్వేర్ ఉద్యోగం అని అక్కడ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ చేసి సాఫ్ట్వేర్ ప్రయత్నాలు ఉన్నప్పుడు నాకు ఇన్ఫోసిస్లో ఉద్యోగం వచ్చింది. కానీ కాల్ లెటర్ పంపుతామంటారు, వాళ్ళు ఒక్కొక్కసారి పంపేస్తారు, ఒక్కొక్కసారి పంపరు. ఆ రోజు నాకు పంపలేదు. సో 2013 నుంచి ఇంచుమించు 15 వరకు భయంకరమైన స్ట్రగుల్ చూశాను నేను నా లైఫ్లో.
ఏమవుతుందో తెలియదు, నేను నా జీవితం ఎటు ప్రయాణిస్తుందో తెలియదు. కానీ ఏంటంటే వెళ్ళిపోతుంది లైఫ్. ప్రభు లేడు, ఏసై లేడు. ఈ జీవితం 2010లో అంగీకరించాం, కానీ 2015 వరకు వెళ్తుంది అంతే. 2014 మధ్యలో ఒకసారి మా నాన్నగారు నాకు ఫోన్ చేసి ఎంటెక్ జాయిన్ అవ్వమని చెప్పారండి. బీటెక్ చేయటాకే మనం పడిన తిప్పలన్నీ ఇన్ని కాదు. సో నాన్నగారు మళ్ళీ ఎంటెక్ అంటున్నారు ఏంటని ఆలోచిస్తే, సాధారణంగా నేను ఎలాంటి మనిషిని అంటే ఎవరైనా నాకు చెప్తే, డాడీ మమ్మీ అని చెప్తే నేను వాళ్ళ మాట వింటాను. ఫస్ట్ నో అంటాను, కానీ చివరికి వాళ్ళకి ఓకే చెప్తా. సో 2015లో నేను 2015 14th లాస్ట్ 15th ఎర్లీ డేస్లో నేను ఎంటెక్ జాయిన్ అవుదామని నార్త్ ఇండియా అలహాబాద్ అనే ప్రాంతానికి వెళ్ళాను. నేను ఊహించని ప్రయాణం అది, ఎందుకంటే నేను ఎప్పుడు ఎంటెక్ చేద్దామన్న జీవితంలో నేను ఊహించలేదు. కానీ మన ప్రణాళికలు ఒకలా ఉంటే దేవుడు మన కొరకు ఒక గొప్ప ప్రణాళిక రాసి ఉంటాడు. నమ్మిన వారందరూ 2 చేతుల పైకి దేవుని మహిమపడతాం. మన ప్రణాళికలు ఎలా ఉన్నా మనం చేయవలసింది ఏంటంటే దేవుని ప్రణాళికని ఫాలో అవ్వాలి. మన ప్రణాళికలు ఫాలో అయితే ఒక్కొక్కసారి ముందుకు వెళ్తాం, కానీ ఆయన ప్రణాళికలు ఫాలో అయితే మనం డెస్టినేషన్కి రీచ్ అవుతాం. సో నేను యేసయ్య నన్ను నడిపిస్తున్నాడని ఒక చిన్న ఆశతో, ప్రభువా నాకు ఇది చేయటానికి ఇష్టం లేదు కానీ నేను వెళ్తున్నాను అని 2015వ సంవత్సరం లాస్ట్ 14th లాస్ట్లో ఎంటెక్ జాయిన్ అవటానికి అలహాబాద్ అనే ప్రాంతానికి వెళ్ళాను. అంటే హాల్ టికెట్ ఇవ్వాలంటే అట్లీస్ట్ 35% ఉండాలి. నా ఫస్ట్ ఇయర్ ఎంటెక్ అటెండెన్స్ 28%. నా డీన్ నా కాలర్ పట్టుకుని ఆఫీస్లో నుంచి బయటికి తోస్తాడండి, నీకు ఇవ్వను నేను అని. అది ఎలా రప్పించుకోవాలో నాకు తెలుసు, నేను మళ్ళీ రప్పించేసుకున్నాను. హాల్ టికెట్ వచ్చింది. ఈ మార్గాలన్నీ దేవునికి దూరమైనయే, ఏది దగ్గరికి కాదు. సో కాకపోతే 2015 సంవత్సరం నుంచి దేవుడు నా హృదయంలో ఒక భారం పెట్టాడు. నేను ఆ పరిస్థితులను చూస్తున్నాను. నేను నా ఎంటెక్ సెకండ్ ఇయర్ 2015 సంవత్సరం నుంచి ఇండియా గురించి ఒక చిన్న సీడ్ నా హృదయంలో పడింది. ఎందుకు జరుగుతుందో తెలియదు. నేను అక్కడ SCM అనే ఒక క్లాస్కి వెళ్ళి అదే స్టూడెంట్ క్రిస్టియన్ మూవ్మెంట్ అని మన వర్షిప్ టీమ్ ఎలా ఉందో అలాగే అక్కడ ఒకటి ఉండేది. అక్కడికి వెళ్ళినప్పుడు SCM అనే దానికి దేవుడు నన్ను నడిపించాడు. సో నేను అక్కడికి వెళ్ళినప్పుడు గాడ్ ఈజ్ టాకింగ్ టు మీ అబౌట్ ఇండియా. ఎందుకో ఒక సీడ్ స్టార్ట్ అయింది ఆ రోజు. సో వెళ్తున్నాను 2015. సో ఎంటెక్ కూడా నేను ముగించలేదు, మధ్యలో వదిలేసి నేను మళ్ళీ ఇంటికి వచ్చాను. మా డాడీ అన్నారు నీ వలన వదిలే వచ్చాయన్నారు. నేను ఎంటెక్ 3 సంవత్సరాలు చేశాను, అందరు 2 చేస్తారు, నేను 3 ఎక్స్ట్రా కదా మనకి. సో 2015 తర్వాత వచ్చేసినప్పుడు దేవుడు నా హృదయంలో ఇండియా గురించి ఒక భారం పెట్టాడు. సో నేను అనుకున్నాను మనం ఇండియాలోనే సేవ చేస్తాం అనుకునేవాడిని. నా డ్రీమ్ ఎప్పుడు నా డెస్టినేషన్ నేను అక్కడికి రీచ్ అవ్వాలంటే ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది కదా, ఒక డెస్టినేషన్ ఉంటుంది. సో అది ఎప్పుడు ఏమని ఉండేదంటే నేను అమెరికా వెళ్ళిపోవాలి, నేను అక్కడ సెటిల్ అవ్వాలి, లేదా ఏదో ఒక దేశం వెళ్ళిపోవాలి, నేను భారతదేశంలో ఉండకూడదు, కానీ ఇండియా వదిలి వెళ్ళిపోవాలి. ఎందుకంటే నా ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఉన్నారు, నా కొలీగ్స్ అందరూ, ఎవ్రీబడి ఈజ్ దే. సో నేను అనుకుని ఆ ప్రయత్నాల్లో ఇంచుమించు 2013 నుంచి 15 నుంచి సీరియస్గా చేస్తున్నప్పుడు ప్రతి ప్రయత్నం బెడ్స్ కొట్టేస్తుంది. అమెరికా మొదలుపెట్టాను, రిజెక్టెడ్. అమెరికా నన్ను లోపలికి రానివ్వలేదండి. కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా. సో 2017 సంవత్సరం నేను ఎంటెక్ ముగించి వచ్చేసినప్పుడు సో అన్నీ అయిపోయినాయి. 2017లో మా నాన్నగారు నన్ను సేవకి వెళ్ళమన్నప్పుడు అప్పుడు కూడా నేను మా నాన్నగారు మాట విని సేవకి వెళ్ళిపోయాను. అప్పుడు కూడా నాకు సేవ చేద్దామన్న సీరియస్నెస్ రాలేదు 2017 వరకు. సో అప్పుడు కూడా నేను న్యూజిలాండ్లో ఒక 2 యూనివర్సిటీస్ అప్లై చేస్తే 2017 జూలై 24 నేను రీమా నాగ్పూర్ అనే బైబిల్ కాలేజ్లో ఉన్నప్పుడు నేనేమనుకున్నానంటే నేను అబ్రాడ్ వెళ్దామని ప్లాన్స్లో ఉన్నాను కదా, బైబిల్ కాలేజ్లో ఉన్నాను కదా, దేవుడు నన్ను దూర ప్రాంతానికి తీసుకెళ్తాడు, దేవుని వాక్యం బాగా వింటున్నాం కదా, బాగా ప్రార్థన చేస్తున్నాం కదా అనుకుంటాం. అది నా ప్లాన్. సో 2017 జూలై 24 న్యూజిలాండ్ నుంచి నాకు అక్కడ రిప్లై వచ్చిందండి, మళ్ళీ ఐఎమ్ రిజెక్టెడ్ అని. ఆ రోజు నేను నా జీవితంలో కోపడ్డాను. నిజంగా ఎవరి మీద కోపడలేదు, కానీ నేను ఒక్కరి మీదే నా కోపం అంతా చూపెట్టాను. ఎవరికి చూపెట్టలేం కదా, ఇంట్లో వాళ్ళకి చూపెట్టలేం, కానీ దేవుని మీద చాలా కోపం. నీకు బైబిల్ ట్రైనింగ్ చేస్తున్నాను ప్రభువా, ఏంటి నీ బైబిల్ ట్రైనింగ్లో ఉన్నా కూడా నువ్వు నన్ను అబ్రాడ్ పంపట్లేదు, నా డ్రీమ్స్ ఏం అవ్వట్లేదని. ఆ రోజు మా ఈవినింగ్ అంతా అయిపోయాక ఏడిసేసి
నా అప్లికేషన్ అంతా పడేసి మా నాన్నగారికి ఫోన్ చేస్తే ఆయన అన్నారు, నిన్ను అమెరికా తీసుకెళ్ళాలంటే దేవుని ప్రణాళికలో ఉంటుంది, అది అవుతుంది. ఒకవేళ వెళ్ళకూడదంటే అది అవ్వదు. సో నువ్వు ఆయన్ని అడుగు, నువ్వు మమ్మల్ని కాదు, కన్సల్టెంట్ని ఏం అడగ. కానీ సో 2017 జూలై 24 నా జీవితాన్ని నేను కంప్లీట్గా యేసయ్యకి అప్పచెప్పాను. నాకు ఏం తెలియదు ప్రభువా. 2017 జూలై 24, 4 సంవత్సరాల క్రితం. సో యేసయ్యకి నేను ఏం చెప్తా, ఆయన నాతో ఒక వాక్యం ద్వారా మాట్లాడాడు. కీర్తనలు 32:8, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గములు నీకు బోధించేదను. నాతో దేవుడు మాట్లాడింది అది ఒకటే. 2017 జూలై 24. సో దాని తర్వాత నా లైఫ్ కొంచెం మార్పు చెందుతుంది. సేవ ముగించుకున్నాను, డిసెంబర్కి అయిపోయింది 2017. ఇంటికి వచ్చాను. కానీ నాలో ఒక తృష్ణ, నాలో ఒక హంగర్ ఉండేది ఏంటంటే ఇప్పటికీ నేను ఎక్కడికన్నా వెళ్ళిపోవాలి అని. కానీ 2017 ఆగస్టులో దేవుడు నాకు ఇండియాకి సంబంధించిన దర్శనాన్ని నాకు ఇచ్చేశాడు. అది ఎందుకు ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ ఇండియాలో సేవ చేయాలి, ఇండియాలో నశించిపోతున్న ఆత్మల్ని నేను రక్షించాలని. సో దేవుడు నాకు ఆ దర్శనాన్ని ఇచ్చినప్పుడు ఓకే, మనం ఎక్కడికి వెళ్ళాం, ఇండియాలోనే ఉంటాం అనుకున్నాను. సో 2018లో మేమందరం ఒకసారి కుటుంబ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మా హృదయంలో పెట్టాడు, ఒకసారి అమెరికాకి ప్రయత్నించండి అని. 2018 మార్చిలో నేను అమెరికాకి మా కాలేజ్కి రాస్తే వాళ్ళు అన్నారు, ఓకే అప్లికేషన్ పంపండి అన్నారు. 2018 ఏప్రిల్లో నేను అప్లికేషన్ పంపుదామని రెడీ చేసుకుంటే మా నాన్నమ్మ గారు చనిపోయారు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. నేను అనుకున్నా మళ్ళీ అపవాదం మనకు అడ్డం వేసేస్తుంది, పంపట్లేదు అని. 2018 చివరి దాకా ఇంచుమించు మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై వరకు వచ్చాను. పరిస్థితి అప్పుడు కూడా అర్థం అవట్లేదు, ప్రభువా ఏంటి ఇంత స్ట్రగుల్ అయిపోతున్నాను లైఫ్లో అని. 2018 జూలై లాస్ట్ వీక్లో నేను ఒక ఈమెయిల్ పెట్టాను వాళ్ళకి, ఏమన్నా ఛాన్స్ ఉందా అంటే వాళ్ళు అప్లికేషన్ పంపమన్నారు. 2018 10 రోజుల్లో నాకు వీసా అప్లికేషన్ అయిపోయింది. యేసయ్య నన్ను తీసుకెళ్ళిపోయాడు అమెరికా. 2 చేతుల పైకి దేవుని నన్ను మహింపొద్దాం. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మన ప్రణాళికలు వేరుగా ఉంటాయి, దేవుడు రాసి ప్రణాళిక మనకు వేరుగా ఉంటుంది. ఎప్పుడు మనం దేన్ని ఫాలో అవ్వాలి, యేసయ్య మనకి ఇచ్చిన ప్రణాళికని మనం ఫాలో అవ్వాలి. చాలామంది యవనస్తులు ఉన్నారు ఇక్కడ, మన జీవితాలు ఒక్కొక్కసారి ప్రభువుకి అప్పచెప్పం. ఆ రోడ్ యాక్సిడెంట్లో నేను ఆ రోజు మరణించుంటే ఈరోజు దేవుని సేవ చేద్దని కాదు. నిన్న మధ్యాహ్నం నా చర్చ్లో ఒక యవనస్తుడు చనిపోయాడు, రోడ్ యాక్సిడెంట్ అయ్యి. సో నేను విశ్వసిస్తున్నాను తను పరలోకంలో ఉన్నాడని, నేను ప్రార్థిస్తున్నాను. కాకపోతే ఇక్కడ అనేక మంది యేసయ్య మన జీవితాల్లో లేక నశించిపోతున్నారు. యేసయ్య మన జీవితంలో ఎందుకు కావాలంటే నిన్ను రక్షించగల దేవుడు ఆయనే. నీకు శాంతిని, నీకు నెమ్మదిని, ప్రతి ఒక్కదాన్ని నీకు ఇవ్వగలిగేది దేవుడే. ఆయన ఉంటే మన జీవితంలో ప్రతిదీ ఉంటుంది, ఆయన లేకపోతే మన జీవితంలో జీరో. మనకి హీరో ఎవరంటే మన జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు. ఫ్లెక్స్ల మీద వేసి హీరోలు మన జీవితంలో హీరోలు కాదు, మన జీవితంలో ఒకళ్ళే హీరో ఎవరంటే అది ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే మన నిజ రక్షకుడు. సో 2018 అమెరికా వెళ్ళిపోయాను నేను. సో 2000 అమెరికా వెళ్ళిపోయాను, కానీ దర్శనం భారతదేశం. 2021 వరకు నేను అక్కడే ఉన్నాను. నేను వచ్చి 3 వారాలు అయింది. ఇక్కడికి ఎందుకు వచ్చామని నన్ను చాలామంది, ఇంచుమించు నా ఫ్రెండ్స్ ఎవరు నన్ను సపోర్ట్ చేయలేదు. నేను వెనక్కి వచ్చేస్తుంటే మా మమ్మీ, డాడీ, మా సంఘం వీళ్ళే నన్ను ఇండియా వచ్చేయమన్నారు. కానీ నేను ఎందుకు వచ్చాను ఒక్క మాటలో చెప్తాను, మన దేశాన్ని మనం రక్షించుకోవాలి. నమ్మిన వారందరూ 2 చేతుల పైకి దేవుని మహింపడదాం. ఇలాంటి సేవా పరిచర్యలు ఇంకా ముందుకి కొనసాగాలి. ఇంకా అనేక మంది మనం ఆత్మలు ఆయన్ని రక్షించే వారంగా ఉండాలి. సో ఇక్కడ అనేక మంది యవనస్తులు ఉన్నారు, నేను ఎలాగ ఒక ఆత్మను రక్షించగలనేమో అనుకుంటున్నారేమో. నేను 2 వారాల క్రితం మా సంఘంలో ఒక మాట చెప్పాను, ఆత్మ రక్షించడం అనేది కొంచెం కష్టమైన విషయం అవ్వచ్చు, కానీ ఒక్క విషయం మీరు చేయండి, ఏంటంటే దేవుడు నిన్ను ఎలా రక్షించుకున్నాడో, మనందరికి ఒక స్టోరీ ఉంటుంది కదా. నేను నాకు సాక్ష్యం అని చెప్పాను, దేవుడు నన్ను ఎలా రక్షించుకున్నాడో అదే రక్షణ సాక్ష్యాన్ని మనం మన ఫ్రెండ్స్కి, మన స్నేహితులకి, మనం ట్రావెల్ చేసే ప్లేసెస్లో మనం చాలామందిని కలుస్తాం రోజులో. మనం అందరం క్రిస్టియన్సా కాదండి, ప్రతి ఒక్కరు రక్షణ పొందారా అంటే చాలామంది ఉంటారు దాంట్లో. కానీ మన స్టోరీని వాళ్ళతో చెప్పినప్పుడు దేవుడు ఒక విత్తనాన్ని వేస్తాడు, ఒక సీడ్ వేస్తాడు.
నువ్వే వాళ్ళని రక్షించేయాలని లేదు, కానీ నువ్వు ఒక సీడ్ వేసినప్పుడు దేవుడు తగిన సమయంలో దాన్ని ముగిస్తాడు. అప్పుడు వాళ్ళని రక్షణ వైపు దేవుడు నడిపిస్తారు. నమ్మిన వారు అందరూ 2 చేతుల పైకి దేవుని మహింపడదాం. సో అటువంటి రక్షణ సాక్ష్యం మన జీవితాల్లో ఉండాలి, అటువంటి రక్షకుడు మన జీవితాల్లో ఉండాలి. ఈ కోవిడ్ ఈ పరిస్థితుల్లో ఏంటి మన జీవితాలు ఎటువైపు వెళ్తున్నాయి, ప్రతిదీ మన జీవితాల్లో మన చేతుల్లో లేదని. కానీ మళ్ళీ ఒకసారి చెప్తాను, మీరు నేను ప్రతి ఒక్కరు ఈవేళ బతికి బయటపడిపోయామంటే యేసయ్య ఉండబట్టే, లేకపోతే ఈ టైంకి అందరం వెళ్ళిపోదాం. నమ్మిన వారు అందరూ 2 చేతుల పైకి దేవుని మహింపడదాం. హల్లెలూయా. యేసయ్య మన సంఘము, మనం చేసిన ప్రార్థన వల్లనే ప్రపంచం ఈవేళ ఉంది. యేసయ్య మనకి అనేక ఛాన్సెస్ ఇస్తున్నాడు. నీవు నా దగ్గరికి రా అని ఆయన ఇస్తున్న లాస్ట్ ఛాన్స్. చాలా చివరి దినాల్లో ఉన్నాం మనం. ఈ ఛాన్స్ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడైనా మనం ప్రభు యొద్దకు రావాలి. అందుకే ఈరోజు వాళ్ళు పెట్టింది ఏంటంటే అవేక్. ఇవాళ చివరి ప్రశ్న ప్రతి ఒక్కరికి, మనం అందరం ఆర్ వి అవేక్ ఆర్ నాట్? ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.